లెట్స్ సీ. నోడనా బా, ఇలాంటి చైర్ నా లైఫ్లో ఎప్పుడూ చూడలేదే. దీంట్లో ఒక్కసారి కానీ కూర్చుంటే బా, లైఫే సూపరు. కానీ కూర్చుంటే ఏమైనా అవుతుంది అంటారా? ఎవరైనా చూస్తే ఎవరైనా చూస్తే ఏమవుతుందో? ఒక్కసారే కదా, పర్లేదు. ఎంత హాయిగా ఉంది. అదే సూపర్. సూపర్ బాసు. ఇలాంటి లైఫ్ ఎంత ఆనందం నేను ఎప్పుడూ అనుభవించలే. ఇందులో ఎంత హ్యాపీ ఉంటుందా? వా, సూపర్. కానీ టైం అవుతుంది, ఎవరైనా వస్తే బాగోదు కదా. సరే వెళ్ళిపోదాం. ఏంటి రావట్లేదేంటి? అయ్యా ఇది రావట్లేదు, కొంచెం భయం వేస్తుంది. ఈ చైర్కి అతుక్కుపోయినట్టున్నాను. అమ్మో, ఈ చైర్లో చిక్కుపోయాను నేను. ఎలాగా? అమ్మో, ఇక్కడ నన్ను ఎవరైనా చూసారంటే అంతే. అయ్యో అయ్యో, ఇందులో ఇరుక్కుపోయాను. అమ్మో, బుజ్జిగాడు ఇటే వస్తున్నాడు. ఏంద్రా వీడు ఫోనే తీయడు. ఒకసారి ట్రై చేయరా. ఇన్స్టాల్ చేయాలిరా. స్విచ్ ఆఫ్ అంట. వాళ్ళు ఛార్జింగ్ పెడతాడో లేదో. సరే, పార్టీకి టైం అయింది, వెళ్దాం రారా. వీడోడో మన చిన్నలాగా ఉన్నాడే. అవును కదా, చిన్న అనుకుంటా. రే చిన్న, ఏంద్రా ఎక్కడున్నావు? ఏ బుజ్జి, ఏం లేదురా, ఊరికినే ఏంటా చూస్తున్నాను అంతే. ఊరికినేనా? బుజ్జి ఏంద్రా ఏంద్రా? ఏం లేదురా, చిన్న పాపమే కదా అని, ఒక్కసారే కదా అని ఇందులో కూర్చున్నాను రా. బయటికి రాలేకపోతున్నాను రా. నువ్వే అలాగే నన్ను ఇందులో బయటికి లాగరా. ఏంద్రా అలా మాట్లాడుతావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, నా ప్రాణాలనే ఇస్తాను నీకోసం. రారా. ఏరా రావట్లేదు? తెలీదురా. రావట్లేదు, పట్టుకోరా. రే 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 లాగండి రా, రే లాగండి రా. నీకు నమస్కారం రా బాబు. రే ఫ్రెండ్ అన్నావు, ప్రాణం అన్నావు. అరే నీకు సినిమాలు తిప్పాను రా, రీఛార్జ్ చేయించండి రా. నీ డబ్బులు నేను ఇస్తాను రా, వదిలే. రే రే అలా అనకండి రా. రే రే బాయ్ 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 బాయ్. అయ్యో, నా ఫ్రెండ్స్ కూడా నన్ను ఇందులోంచి విడిపించలేకపోయారే. నా ఫ్రెండ్స్ కూడా నాకు సహాయం చేయలేకపోయారే. ఇప్పుడు ఎలా ఇందులోంచి ఎలా బయటికి రావాలి? ఎమ్మెల్యే రావు గారికి జై. అయ్యా, ఎమ్మెల్యే రావు గారికి జై. ఎమ్మెల్యే రావు గారికి జై. ఎమ్మెల్యే గారు ఇటే వస్తున్నారు, చూసారంటే నా పని అంతే. వీడోడు మన చిన్నలాగా ఉన్నాడే. అర్రే అరే బాబు, రే చిన్న. అయ్యా ఏంట్రా నువ్వు వీడును? అయ్యా అయ్యా, ఏదో చిన్న పాపమే కదా అని ఇందులో కూర్చున్నాను అయ్యా. ఇప్పుడు బయటికి రాలేకపోతున్నాను అయ్యా. మీరే ఎలాగైనా నన్ను బయటికి తీసుకురండి అయ్యా. చిన్న పాపమా? దీంట్లో పడినవాడు ఎవడో బ్రతకలేదు, నీకు ఇంక మరణం తప్పదురా. అయ్యా అయ్యా అలా అనకండి అయ్యా. అయ్యా మీకెంతో పలుకుబడి ఉంది, మీరెంతో గొప్ప వాళ్ళు అయ్యా. మీకెంతో స్టేటస్ ఉంది అయ్యా, మీకెంతో డబ్బు ఉంది
అదంతా యూజ్ చేసి ఎలాగైనా నన్ను నుంచి బయటికి లాగండి అయ్యా. చూడరా చిన్న, నువ్వు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా, లేకపోతే ఇంకే సెంట్రల్ జైల్లో ఉన్నా, లేకపోతే ఇంకెక్కడనో నీరా, నా ఒక పవర్, నా ఒక అథారిటీ, నా ఒక డబ్బు అన్నీ ఉపయోగించి నేను ఎలా రప్పించేవాడిని. కానీ నేను ఉండేది ఈ పాపంలో రా. నా ఒక డబ్బు, నా ఒక ధనము, నా ఒక పవర్ అంతా ఉపయోగించినా కానీ నేను ఇక్కడి నుంచి రా. నన్ను క్షమించండి, నన్ను వదిలే. అయ్యా 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 అలా అనకండి అయ్యా, ఎమ్మెల్యే గారు. అయ్యా అయ్యో 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 నన్ను విడిపించినట్టు అయ్యో. అరే బాబు, ఏమైంది? అయ్యా చిన్న పాపమే కదా అని, ఒక్కసారే కదా అని ఇందులో కూర్చున్నాను అయ్యా. ఎంతో మంది వచ్చారు, ఎవరు నన్ను కాపాడలేకపోయారు. అయ్యా మీరెవరో నాకు తెలియదు, కానీ మీరేనా నన్ను ఇందులోంచి కాపాడండి అయ్యా. చూడు బాబు, నేను ఒక చర్చ్ పాస్టర్ని, కానీ ఈ యొక్క పాపం నుంచి విడిపించడానికి నా వల్ల కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నువ్వున్న పాపంలో శరీరాశ, నేత్రాశ, జీవడంబం, అబద్ధం, పగ, కుట్ర, అసూయ, అయ్యో ఇలాంటి ఎన్నో పాపాలు దాంట్లో ఉన్నాయి. అంతేకాదు ఆ ఘోర పాపంలో నువ్వు ఉన్నావు. నేను ఒక మనుషుణ్ణి, నేను విడిపించలేను. నేనే కాదు, ఏ మనుషుడు కూడా విడిపించలేడు. అయ్యో నన్ను ఈ పాపం నుంచి విడిపించేవారే లేరా, నన్ను పాపం నుంచి తప్పించిన లేరా. అయ్యో దేవుడా. బాబు ఏడవకు, నీకు శుభవార్త. నిన్ను విడిపించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఎవరయ్యా ఎవరయ్యా ఆయన? ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తా? ఎవరండి ఆయన? యేసుక్రీస్తు దేవుని ప్రియకుమారుడు. ఆయన ఈ భూలోకంలో జన్మించాడు. ఎందుకో తెలుసా? నేను చేసిన పాపాన్ని బట్టి, నువ్వు చేసిన పాపాన్ని బట్టి, మనందరం చేసిన పాపాన్ని బట్టి, మన పాపాలని తుడిచివేయడానికి ఆయన ఈ భూలోకంలో జన్మించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సజీవుడై లేచాడు. కాబట్టి కేవలం ఆయన మాత్రమే నిన్ను నీ యొక్క పాపం నుంచి విడిపించగలడు. అయితే దీంట్లోంచి బయటికి రాగలనయ్యా? అవును. నీకేం ఎంత కావాలయ్యా? ఎంత డబ్బు కావాలని పర్వాలేదు, ఇస్తానయ్యా, నన్ను విడిపించండి అయ్యా. లేదు లేదు, ఇక్కడ డబ్బు అక్కర్లేదు, కానీ ఒక చిన్న పని చెప్పండి అయ్యా, చేస్తాను. విశ్వాసంతో యేసు ప్రభువు దేవుడని ఎరిగి, ప్రభువా నేను పాపిని, నీ యొక్క రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేర్చుకుంటే చాలు. విశ్వాసంతో ప్రార్థిస్తే మన ఎంత ఘోరమైన పాపమైనా కానీ దేవుడు మన పాప నుంచి విడిపించడానికి సమర్థుడు. సరేనయ్యా, మీరు చెప్పిన మాట నేను నమ్ముతాను. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతానయ్యా. అయ్యా మరి ప్రార్థన చేస్తావా? చేస్తానయ్యా. అయితే చెయ్యి. చెప్పండి అయ్యా. పరలోకమందు మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నేను పాపిని ప్రభువా. నేను పాపిని ప్రభువా. అవును ప్రభువా. అవును ప్రభువా. నీకు దూరంగా ఉన్నాను, నీకు దూరంగా ఉన్నాను. నా యొక్క పాపాలని క్షమించు, నా పాపాలని క్షమించు. నీ యొక్క రక్తంతో, నీ యొక్క రక్తంతో నా పాపాన్ని కడుగు, పాపాన్ని కడుగు. నీ బిడ్డగా నన్ను చేర్చుకో. నీ బిడ్డగా నన్ను చేర్చుకో. యేసు నామములో, యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చూడు బాబు, నువ్వు విశ్వసించి ప్రార్థించావు కాబట్టి దేవుడు నీ యొక్క పాపాన్ని క్షమించాడు. అంతేకాదు నీకు నిత్య జీవాన్ని కూడా ఇస్తున్నాడు. అవునా? అవును. చాలా సంతోషంగా ఉందయ్యా నాకు ఇప్పుడు పాపం నుంచి విడుదల పొందావు కాబట్టి నువ్వు లెగవచ్చు. ఈ పాపం నుంచి నేను విడుదల పొందాను, పైకి లాగొచ్చయ్యా? అవును, లెగవచ్చు. యేసయ్య నన్ను కాపాడాడు, నా పాపం నుంచి ఆయన నన్ను విడిపించాడు. యేసయ్య మీకు వందనాలు తండ్రి. యేసయ్య. మై ఫ్రెండ్స్, చూశారు కదా, కేవలం యేసు ప్రభు మాత్రమే మన యొక్క పాపాల నుంచి విడిపించడానికి సమర్థుడు. అంతేకాదు మన యొక్క పాపాల నుంచి విడిపించి తన బిడ్డగా చేర్చుకొని నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. మనం ఏ కులంలో చూసినా కానీ, ఏ మతంలో చూసినా కానీ ఒకటి మాత్రం కామన్గా ఉంటుంది. అదేంటో తెలుసా? పాప పరిహారం జరగాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. మనకు తెలిసిన వ్యక్తి ఎవరంటే కేవలం యేసు ప్రభు మాత్రమే ఈ భూలోకంలో జన్మించాడు. పాపం లేకుండా జన్మించాడు, పాపం లేకుండా జీవించాడు, పాపం లేకుండా మరణించాడు. కేవలం ఆయన యొక్క రక్తం ద్వారానే మన ఎంత ఘోరమైన పాపమైనా సరే మన పాపాల నుంచి విడిపించడానికి సమర్థుడు. కాబట్టి నేడే మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి, మీరు మీ యొక్క కుటుంబం రక్షింపబడతారు. బాబు అయ్యా
చాలా థ్యాంక్స్ అయ్యా నా పాపం నుంచి